సౌత్ లో స్పెషల్లీ తెలుగులో బెస్ట్ డాన్సర్స్ చాలానే ఉన్నారు. ఆల్మోస్ట్ అందరు హీరోలు డాన్స్ లో తమ స్టైల్ తో అదరగొడుతుంటే అల్లు అర్జున్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డాన్స్ తో అదరగొడుతున్నారు. అల్లు అర్జున్ డాన్సింగ్ స్కిల్స్ గురించి ఆడియన్స్ అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి మాస్ బీట్స్, స్టైలిష్ సాంగ్స్ అన్న తేడా లేకుండా పాట ఏదైనా తన ఈజ్ తో అందరినీ ఆకట్టుకున్న గ్రేట్ డాన్సర్ అల్లు అర్జున్. అంతకుముందు ఎన్ని సినిమాల్లో ఎలాంటి పాటలు చేసినా పుష్పలో బన్నీ చేసిన పాటలకి మాత్రం స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫీలింగ్స్ పాట దగ్గర నుంచి జాతర సాంగ్ వరకు బన్నీ డాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. తెలుగులో ఆరెంజ్ గ్రేస్ ఈజ్ తో డాన్స్ చేసే యంగ్ హీరో రామ్. స్టెప్స్ ఎలాంటివైనా ఈజీగా చేసేస్తాడు ఈ యంగ్ హీరో. అందుకే రామ్ సినిమా అంటే ఓ మాస్ నెంబర్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఎక్స్ట్రాడినరీ టైమింగ్ తో పాటు క్రేజీ బాడీ మూవ్మెంట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఆల్రెడీ ఉన్న స్టార్ డాన్సర్స్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు రామ్. తెలుగుతో పాటు తమిళ్లో కూడా క్రేజీ స్టార్ డాన్సర్లున్నారు. ఎంతమందున్నా అందులో విజయ్ తర్వాతే ఎవరైనా అంటారు ఫ్యాన్స్. ఏదో డాన్స్ మాస్టర్ చెప్పిన స్టెప్పులు కాకుండా డాన్స్ ని ఈజ్ తో చేసే స్టార్ హీరో విజయ్. కెరియర్ స్టార్టింగ్ నుంచే తన డాన్స్ కి స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నారు. స్టిల్ ఇప్పటికీ అంతే ఈజీగా అరబిక్ కుతు సాంగ్ తో అదరగొట్టారు. మరి జననాయకంలో ఏ రేంజ్ స్టెప్లేస్తారో చూడాలంటున్నారు ఫ్యాన్స్. ఇక బాలీవుడ్ లో అందరూ డాన్సర్లే, కానీ హృతిక్ రోషన్ స్టైల్ ని మ్యాచ్ చేసేది మాత్రం షాహిద్ కపూరే. షాహిద్ ఎంత ఇంటెన్స్ యాక్టర్ అంతే ఇంటెన్స్ డాన్సర్ కూడా. టఫ్ స్టెప్పుల్ని కూడా ఈజీగా వేసే షాహిద్ తన డాన్స్ తో ఇప్పటికీ అదరగొడుతూనే ఉన్నారు. బాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో లిస్ట్ లో విక్కీ కౌశల్ కూడా యాడ్ అయిపోయారు. తోబా తోబా పాటతో విక్కీ వేసిన స్టెప్పులు చూపించిన స్వాగ్, స్టైల్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేశాయి. మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోయి ఇప్పటికే మోస్ట్ ఫేవరెట్ సాంగ్ గా నిలిచిపోయింది ఈ పాట. అంతలా తన యాక్టింగ్ తో పాటు డాన్సింగ్ తో కూడా అదరగొట్టేశారు విక్కీ కౌశల్.